పోరాటంలో ఉన్నావా? స్ట్రగుల్ అవుతున్నావా? ఆర్ యూ ఇన్ అ బ్యాటిల్ విచ్ ఇస్ అన్ఈక్వల్? అసమానమైనటువంటి పోరాటంలో ఉన్నావా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం మనం చూసి అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి మీరు బలపరచబడాలని ఈ ఉదయం మీ దగ్గరికి ఈ మాట తీసుకొస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దావీదు యవనస్తుడు, 15-17 సంవత్సరాల వయస్సు. తనని గొర్రెలు కాసుకుంటున్నాడు. తనకి చిన్న పనప్ప చెప్పారు నాన్నగారు, రే బాబు, మీ అన్నయ్యలు, తమ్ముళ్ళు కాదు అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా సైనికులు, వారికి క్షేమ సమాచారం తీసుకురావడానికి వారి దగ్గరికి వెళ్ళి ఈ భోజనాల పదార్థాలు తీసుకెళ్ళు, ఏ జంతుకులు, ఏ అరిసెలు, ఏ పదార్థాలు ఇచ్చారో మనకు తెలీదు, ఆ పదార్థాలన్నీ తీసుకెళ్ళాడు. తీసుకువెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఏంటంటే, ఒకవైపు ఇజ్రాయేలీలు అందరూ ఉన్నారు, దేవుని ప్రజలు. అవతల శత్రువులు వారెవరో ఫిలిస్తీన్లు. ఇప్పటికీ కూడా ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి పడదు. ఇజ్రాయేలీలు ఎవరంటే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. ఫిలిస్తీన్లు ఎవరంటే సాతాను అనుచరులు, శత్రువులు. ఇప్పటికీ కూడా అదే యుద్ధం అండి. మీకు తెలుసా, హమాస్ ఎవరు అంటే ఫిలిస్తీన్లు, ఇజ్రాయేలీలు ఎవరు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే. సో వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి యుద్ధం ఏంటంటే, 40 దినాలు బట్టి ఒకడు బలవంతుడు 9 అడుగులు ఎత్తు. ఆలోచించండి, వాడు బహుశా కాలు తీసి కాలు వేస్తుంటే డస్ట్ మని ఎగురుతుంటుందేమో బూట్ కాలు క్రింద నుండి. అంత ఎత్తు మనిషి, మంచి ఆజానుభావుడు. ఎందుకంటే వాడు బళ్ళానికి ఉండే హెడ్ ఉంటుంది, అది ఒకడు మోసేవాడు, మళ్ళా పక్కనే డాల్ ఒకటి పట్టుకునేవాడు. వీడంత బలం, అంత ఎత్తు, అంత భీకరుడు. 40 దినాలు బట్టి ఇటు అటు నడుస్తూ బస్తీ మీద సవాల్, ఎవడరా మీ దగ్గర ఉన్నవాడు, రండిరా అని పిలుస్తున్నాడు. ఎవడైనా వస్తే, నేను కానీ ఓడిపోతే మా వాళ్ళు మీకు బానిసలు అయిపోతారు, మీరు ఓడిపోతే మీరే మాకు బానిసలు అని యుద్ధం అనమాట. అంటే వీళ్ళిద్దరు ఛాంపియన్స్ దెబ్బలాడుకుంటుంటే, ఎవడో ఓడిపోతే వాళ్ళ సైన్యం అంతా ఓడిపోయినట్టే. వీళ్ళందరూ, దేవుని ప్రజలందరూ వణికిపోతుంటారు. ఏంటి? వణికిపోతుంటారు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు. ఎవరిని చూసి? గొలయాతును చూసి వణికిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు బట్టి మనం ఆ శత్రువులు కళ్ళల్లో ఎలా కనబడుతున్నాం, మిడతల వలె ఉన్నాం అనుకుంటారు. అవతల వాడు ఎత్తు, వాడు బరువు, వాడు తినే వ్యవహారం చూస్తే మనకు భయం వేస్తుంది. దేవుని బిడ్డలమే మనం. ఎందుకంటే ఈ భయం ఎందుకంటే, భోజనాన్ని బట్టి, సైజుని బట్టి, వెయిట్ని బట్టి, వచ్చే ర్యాంకులను బట్టి పాస్ అయ్యామా లేదా దాన్ని బట్టి మన సామర్థ్యత అనుకుంటాం. మన సామర్థ్యత మనం పొందుకున్న మార్కులను బట్టి కాదు, విన్నారా? మన సామర్థ్యత మన ఎత్తు పల్లాలను బట్టి కాదు. మన సామర్థ్యత మన కుటుంబ నేపథ్యాన్ని బట్టి కాదు. మన సామర్థ్యత మనం కలుగున్న దేవుని బట్టి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అసమానమైనటువంటి ఈ యుద్ధంలో పానకంలో పొడకలాగా దావీదు ఆ సైన్యం దగ్గరికి, ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు. వాళ్ళ అన్నయ్యకి ఆ పదార్థాలు ఇవ్వటానికి. ఇంతలో ఆ పదార్థాలు ఇస్తున్నప్పుడు గొలయాతు వచ్చేసాడు. వచ్చి, ఎవడరా నువ్వు, ఎవడరా, రా బస్తీ మీద సవాల్ చేస్తున్నాడు. ఏంటా అన్నయ్య ఇదంటే, నోరు మీరా, నువ్వు వెళ్ళు, గొర్రెలు కాసుకో అని చెప్పి తిట్టేస్తారు. మొత్తానికి కనుక్కుంటాడు, ఇదేంటి, మనం జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనం ధైర్యంగా ఎదుర్కొంటే దేవుడే మనకి విజయం ఇస్తాడు, ఎందుకు మనం భయపడాలి అంటాడు. ఎవరిని అడుగుతున్నా వాళ్ళందరూ అమ్మో ఇంకేమన్నా అని వణికిపోతున్నారు. మనము ఈ ఫిలిస్తీన్లు చూసి మనం ఎందుకు భయపడాలి? మనం కలుగున్న దేవుడు జీవం కలిగిన వాడు అని 47వ వచనంలో 17వ అధ్యాయం 47వ వచనం 1వ సమయంలో అంటాడు. ఈ యుద్ధము
యెహోవాది, ఈ యుద్ధం యెహోవాది, దేవుడే మనకు విజయం ఇస్తారు అని దేవుడి మీద ఆధారపడతాడు. అప్పటికే దేవుని అభిషేకం పొందుకున్నవాడు, దేవుణ్ణి కలుగున్నవాడు, దేవుని ఆత్మబలం కలుగున్నవాడు. అంటే మిగతా వారికి ఏం లేదు, ఆత్మబలం లేదు, దేవుని యందలి భయము, విశ్వాసము, భక్తి లేదు. దావీదుకు ఉంది. తన సైన్యంలో సభ్యత్వం లేదు, తను సైన్యంలో ట్రైనింగ్ లేదు, తన దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేవు. కానీ ఎవరు ఉండాలి అంటే వారు ఉన్నారు. ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. ఎవరిని నమ్ముకున్నాడంటే ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు. కాబట్టి మనం కలుగున్నటువంటి దేవుడు ఎవరు? హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీస్. అంటే సైన్యములకు అధిపతి ఆయన, శూరుడు, బలవంతుడు, బలాజ్యుడు. అలాంటి దేవుణ్ణి మనం కలుగుండి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాటము, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ యుద్ధం ఎవరిది? యెహోవాది. ఎందుకు? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? నువ్వు నమ్ముకున్నటువంటి వాడు గొప్పవాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వే నిలవబడాలి ఎదురుకుండా. అందుకే దావీదు నిలవబడ్డాడు. దేవుడు రంగంలో దిగిపోయి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను లేరా అని దేవుడు అనలే. కానీ దావీదుకి విశ్వాసం ఉంది, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఈ శత్రువు నా చేతులకు అప్పచెప్తాడని. ఎవరు? ఈ బాలుడి చేతి సైన్యాధిపతి. ఈజ్ ఈ మెంబర్ ఆఫ్ ది ఆర్మీ? ఆ సైన్యంలో ఒక సభ్యుడా? కాదు, ఏమీ కాదు. కానీ వాడి మాటలు విని దావీదుకి రోషం వస్తుంది. రోషం రావటమే కాదు, విశ్వాసం వచ్చేసింది. ఏంటి ఆ విశ్వాసం అంటే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు విజయము ఇవ్వగలిగిన వాడు అని నమ్మకం. నీకుందా నమ్మకం? నీకుందా విశ్వాసము? కాబట్టి ఈ పోరాటం ఎవరిది? దేవుడిది. నీ పక్షాన యుద్ధం చేస్తున్నవాడు గొప్పవాడు. అందుకే 1 యోహాను 5వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఉన్నాడు ఆయన నీలోని? ఉంటే ఆయన్ని నువ్వు ఎందుకు స్తుతి ద్వారా నువ్వు లేపటం లేదు? ఎందుకు నీకు విశ్వాసం లేదు? ఒక ఆవిడ ఒకసారి చర్చ్ నుండి ఇంటికి వెళ్తుంది. మధ్యాహ్నం అండి, రాత్రి కాదు, మళ్ళా పోనీ రాత్రి అయినా సాయంత్రం అనుకోండి, మధ్యాహ్నం 1 గంటకు అలాగా ఆటో ఎక్కిన తర్వాత ఆటో వాడు ఇలా వెనక్కి చూశారట. అమ్మో, నాకు భయం వేసింది. ఎక్కడ? రోడ్డు మీద. ప్రతిదీ భయమే, మనకి ప్రతిదీ భయమే. నిజమే, భయం అనేది మానవ సహజం. కానీ అప్పుడే చర్చ్ నుండి వెళ్తూ దేవుని మాటలు విని స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యం బట్టి బలపడి ఎందుకు భయము? దేవుని అందులో భయం ఉండదు మనకి. దేవుడంటే భయం ఉండదు మనకి. అందుకే మన జీవితాల్లో ఈ పోకిరి పనులన్నీ చేస్తుంటాం. దేవుడంటే భయం ఉంటే మనం ఈ పాపం చేయము. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 19వ వచనం అనుకుంటాను, ఏమంటారంటే దేవుడు అక్కడ వాక్యంలో ఉన్న మాట, మీరు భయపడుకుంటున్నట్లు నేను మీకు భయం పెట్టి తిని అంటారు. మీరు పాపం చేయకుండానట్లు నేను మిమ్మల్ని భయపెట్టి తిని. ఐ పుట్ ద ఫియర్ ఇన్ యూ సో దట్ యూ విల్ నాట్ సిన్. అంటే అమ్మో మా దేవుడు, అమ్మో మేము పాపం చేయకూడదు అని ఆ భయం ఉంటుందట. ఇప్పుడైతే అన్నీ వదిలేసాం. ఓకే, అంటే పిరికితనం కాదు, మన దేవుడు మనకు పిరికితన ఆత్మని ఇయ్యలేదు. ఓకే, కనుక యుద్ధం చేసేవారు ఎవరు? దేవుడు మీ పక్షాన నిలవబడి ఆయన యుద్ధం చేస్తాడు. ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. దావీదుకి విజయం ఇచ్చినటువంటి దేవుడు నీకు విజయం ఇస్తాడు. కానీ దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం నీకు ఉండాలి, దావీదుకు ఉన్నటువంటి నమ్మకం నీకు ఉండాలి. దావీదు దేవుడి మీద ఆధారపడినట్లు నువ్వు కూడా దేవుడిని ట్రస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ దట్ సేమ్ గాడ్. అప్పుడు నీ యుద్ధాలు ఆయన చేస్తాడని విర్రవీగిపోకూడదు యారగెన్స్తో. నో, యారగెన్స్ పనికిరాదండి, మంచిది కాదు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేనేపాటి వాడిని నా పక్షాన ఆయన ఉండటానికి అని వణుకుతూ
భయంతో నీ రక్షణను కొనసాగించు. నీకు విజయం ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, విజయాలు నా దేవుడు నాకు ఎన్నో ఇచ్చారు. కోర్టులో ఇంచుమించు నా సంగతి అయిపోయింది. నాకు శిక్ష పడిపోవాలి. కానీ 7 సంవత్సరాలు నన్ను పరిశీలించిన తర్వాత జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసండి? ఆయన అమాయకుడు, ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు అని నా మీద కేసు కొట్టేశారు. తోటివారు అక్యూజ్డ్ A2, A3, A4 వాళ్ళకి జైలు శిక్ష పడిపోయింది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడిపోయింది. నేను అందులో వాళ్ళందరికన్నా ప్రథమ నేరస్తుడిని, మొట్టమొదటి స్థానంలో ఉన్న నేరస్తుడిని. కానీ నా మీద కేసు కొట్టేశారు. ఎందుకు తెలుసా? నా పక్షాన ఉన్నవాడు వారికన్నా గొప్పవాడు. నా పక్షాన ఉన్నవాడు నాకు విజయం ఇచ్చేవాడు. నీ పక్షాన నేను యుద్ధం చేస్తానన్న వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. నమ్మండి, ఆయన మీకు విజయం ఇస్తాడు. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన ఇదిగో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఆయుధపరచుకోండి, బలపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ పరంగా వారు ఎన్ని యుద్ధాల్లో ఉన్నారు. ప్రతి చిన్నపిల్లలు వెంటనటువంటి వారందరికీ పరీక్షలో ఒక యుద్ధం. కానీ నువ్వు యుద్ధం చేస్తున్నావు, నువ్వు వారితో ఉన్నావు, వారికి తోడుగా ఉన్నావు. నువ్వు తప్పకుండా వారికి విజయం ఇస్తావని, వారి విశ్వాసమును బట్టి కార్యం చేయగలిగిన వాడవని నాయన రుజువు చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.